ఓకే అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది మార్నింగ్ 9:15కి ఓపెన్ అవుతుంది, 3:30 క్లోజ్ అవుతుంది. 9:15కి ఓపెన్ అయ్యి 3:30 క్లోజ్ అయిన తర్వాత మరి మరుసటి రోజు చెక్ చేస్తే ప్రతిరోజు కూడా మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఎందుకు మరి 3:30కి ఓపెన్ అయినప్పుడు ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయి ఉంటుందో ఆ పర్టికులర్ ప్లేస్లోనే ఓపెన్ అవ్వాలి కదా, ఎందుకు అవ్వట్లేదు అంటే బిహైండ్ ఏ రీజన్ అండి. యాక్చువల్లీ మన నిఫ్టీ ఏదైతే ఉందో గ్లోబల్ లెవెల్లో గిఫ్ట్ నిఫ్టీ పేరుతో ట్రేడ్ అవుతూ ఉంటుంది ఆఫ్టర్ 3:30 కూడా. ఇండియన్ మార్కెట్ అనేది 3:30 క్లోజ్ అవుతుంది, కానీ ఎంటైర్ ఇండియన్ మార్కెట్లో నిఫ్టీ అనేది 3:30కి క్లోజ్ అయితే ఇండియాలో క్లోజ్ అవుతుంది అంతే. బట్ బయట దేశాల్లో గిఫ్ట్ నిఫ్టీ అనేటువంటి పేరుతో ఇది ట్రేడ్ అవుతూ ఉంటుంది. అందుకనేసే 3:30 తర్వాత అది ట్రేడ్ అవుతూ ఉంటుంది కాబట్టి నైట్ 2 o'clock దాకా అది ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం అయితే బయట దేశాల్లో కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇండియన్ ట్రేడర్స్ 3:30కి వాళ్ళ ట్రేడింగ్ సెషన్ని క్లోజ్ చేసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి FISDAS వాళ్ళు ఏం చేస్తారంటే బై అండ్ సెల్ యాక్టివిటీని చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మార్కెట్ ఏదర్ మార్నింగ్ గ్యాప్ అప్ కావడము, గ్యాప్ డౌన్ కావడము ఈ విధంగా జరుగుతుంది. మరి సార్ ఈ విధంగా బయట దేశంలో ట్రేడ్ అయ్యేటప్పుడు దాన్ని మనం చూడొచ్చా? ఆ డేటా ఏమైనా మనకు తెలుస్తుందంటే ఆబ్వియస్లీ అండి మనం తెలుసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది క్లియర్గా నేను మీకు ఒకసారి చూపించడం జరుగుతుంది. నా స్క్రీన్ షేర్ చేశాను, మొబైల్ స్క్రీన్ షేర్ చేశాను. దయచేసి అందరూ కూడా గమనించేటువంటి ప్రయత్నం చేయండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనం చెక్ చేసేటువంటి ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్. ఎందుకు గ్యాప్ అప్ అవుతుంది, ఎందుకు గ్యాప్ డౌన్ అవుతుంది? నేను గతంలో మీకు చెప్పాను 9:15కి ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది ఓపెన్ అయితే 9 o'clockకి ప్రీ మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాక్ట్ 9:01కి ప్రీ మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ప్రీ మార్కెట్లో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది మనకు క్లియర్గా ఎన్ని పాయింట్స్ అనేది క్లియర్గా తెలుస్తుందని కూడా మనం మాట్లాడుకున్నాం. సో అదే విధంగా చెక్ చేసినట్లయితే మనం ప్రీ మార్కెట్ కంటే ముందుగా కూడా మార్కెట్ అయిపోయిన తర్వాత 7 o'clock 8 o'clock రేపు ఏమవుతుంది మనం ప్రెడిక్ట్ చేయాలంటే 7కి లేదా 7:30కి ఈ డేటా FISDAS డేటా ఏదైతే ఉందో అది అప్డేట్ అవుతుంది. మరి అప్డేట్ అయిన దాన్ని ఏ విధంగా మనం తెలుసుకోవాలి సార్ అంటే వెరీ సింపుల్ అండి. దానికి ఒక మంచి మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి మీరు వెబ్సైట్లో కూడా చూడొచ్చు. అప్లికేషన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆ అప్లికేషన్ పేరే మనీ కంట్రోల్. మనీ కంట్రోల్ అనేటువంటి ఒక అప్లికేషను అందరూ కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చేసుకున్న తర్వాత ఇంటర్ఫేసు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సెన్సెక్స్ పైన ఇండిసెస్, ఇండియన్ ఇండిసెస్ అని ఉంది. సెన్సెక్స్, నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఉంది. మనము గమనించాల్సింది నిఫ్టీ 50ని. అది కూడా ఎలా చూడాలంటే కొద్దిగా రైట్ సైడ్ స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసినప్పుడు మనకి ఇక్కడ గ్లోబల్ ఇండిసెస్ అని పైన కనిపిస్తుంది. దాని కింద గిఫ్ట్ నిఫ్టీ ఉంది. గిఫ్ట్ నిఫ్టీ అంటే అది మందే. మన నిఫ్టీ అక్కడ గిఫ్ట్ నిఫ్టీ పేరుతో ట్రేడ్ అవుతూ ఉంటుంది. కాకపోతే మనము స్పాట్ చార్ట్లో కాకుండా ఫ్యూచర్ చార్ట్లో అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే మీరు ఫ్యూచర్ చార్ట్ ఓపెన్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్రైడే రోజు ఏ టైంకి మార్కెట్ ఏ నంబర్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఫ్రైడే రోజు మనం గమనించినట్లయితే 23,519 దగ్గర మార్కెట్ ఫ్యూచర్ చార్ట్లో క్లోజ్ అయింది. మరి ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీలో మనం గమనించినట్లయితే Jan 11, 1:38కి అది క్లోజ్ అయినటువంటి నంబర్ ఎంత అంటే 23,329. వీటి మధ్య డిఫరెంట్ పాయింట్స్ ఎంత ఉండదంటే -190 ఉంది. సో మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎక్కువ కనిపిస్తూ ఉంది, 23,519 కనిపిస్తూ ఉంది. అక్కడ గిఫ్ట్ నిఫ్టీలో ఉండే మార్కెట్లో చూస్తే 23,329 కనిపిస్తూ ఉంది. అంటే ఈ రెండింటి మధ్య వ్యత్యాసం డిఫరెన్స్ ఎంత ఉందంటే 190 పాయింట్స్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. 190 పాయింట్స్ మైనస్లో ఉంది. అంటే మార్కెట్ నెగిటివ్గా ఓపెన్ అవ్వడానికి 90% ఛాన్సెస్ ఉంది, ఓపెన్ అవుతుంది కూడా. అది పక్కన పెడితే ఇంకో విషయం, దాని కింద డో జోన్స్ ఫీచర్స్ అంతా ఉంది. అది ఏదది అంటే
అమెరికన్ మార్కెట్. దాని కింద నిక్కీ అని ఒక మార్కెట్ ఉంది, హాంకాంగ్ మార్కెట్ అనేది కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఈ మార్కెట్స్ మీరు ఏవి గమనించినా కూడా ఈ మార్కెట్స్ అంతా కూడా నెగిటివ్లో ఉండడం జరిగింది. ఓకే, ఇది బాగానే ఉంది సార్. మీరు డేటా అన్నారు కదా, అది ఎలా అంటే జస్ట్ ఆ ఇండిసీస్ పైన లోన్ 15 lakhs క్యాష్ అని ఏదో ఒకటి మనకి హైలైట్ అవుతుంది. జస్ట్ అదే లైన్లో దాని పక్కన స్క్రోల్ చేసినట్లయితే రైట్ సైడ్ నుంచి రెండవది FII/DII యాక్టివిటీ అని ఉంది. సో ఇందులోకి మనం వెళ్ళాలన్నమాట. ఇందులోకి వెళ్తే ఫ్రైడే జరిగినటువంటి యాక్టివిటీ అనేది మనకు క్లియర్గా ఇక్కడైతే కనిపిస్తుంది. ఫస్ట్ మనం గమనించినట్లయితే క్యాష్లో చూసినట్లయితే 10వ తారీఖు FII వాళ్ళు 2254.68 crores సెల్ చేశారు. దాని పక్కన మనం గమనించినట్లయితే నెట్ DII డేటా చూసినట్లయితే 3961.92 crores బై చేశారు. సో ఇది క్యాష్ మార్కెట్కి సంబంధించినటువంటి డేటా. సో ఈ రెండింటి ప్రకారం తీసుకుంటే ఓవరాల్గా బయ్యర్సే కొద్దిగా ఎక్కువ ఉన్నట్టుగా మన క్యాష్ మార్కెట్లో కనిపించడం జరుగుతుంది. మనకు కావాల్సిన డేటా ఏంటి? మనకు కావాల్సినటువంటి డేటా అయితే F&O డేటా మనకు రిక్వైర్మెంట్ ఉంది. మరి F&O డేటా ఏ విధంగా చెక్ చేయాలంటే ఆ క్యాష్ పక్కనే F&O అని ఒకటి ఉందండి, దాని దగ్గరికి వెళ్ళండి. దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత జాన్లో 1020.29 ఇదంతా కూడా క్రోర్స్ అండి, నాట్ ల్యాక్స్, క్రోర్స్లో ఉంటుంది. సో ఇంత డేటా అనేది సెల్ అవ్వడం జరిగింది. ఇంత డేటా సెల్ అవ్వడం జరిగింది కాబట్టి సో ఈ FII ఇది మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఫ్యూచర్స్కి అప్లై చేయాలి కానీ స్పాట్కి అయితే కాదు. సో ఇది ఇక్కడ చూసినట్లయితే ఈ డేటా అనేది సెల్ అవ్వడం అనేది జరిగింది కాబట్టి మార్కెట్ అనేది నెగిటివ్లో ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకోటి అయితే మండే పక్కా గ్యాప్ డౌన్ అవుతుంది అనే దానికి దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. అమెరికాలో జరిగినటువంటి ఇది చూడొచ్చు, ఆ మంటలు అవంతా కూడా భారీ ఆర్థిక నష్టాన్ని అయితే చేకూర్చింది కాబట్టి మండే మనకు ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అవుతుంది. అదేవిధంగా యాజ్ పర్ డేటా మనం చెక్ చేసినట్లయితే కూడా ఈ డేటా ప్రకారంగా కూడా మనకి నెగిటివ్ సింటమ్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి కాబట్టి మండే ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ మీ దగ్గర ఉండాల్సినటువంటి వన్ మోర్ అప్లికేషన్ ఏమంటే స్క్రీనర్ అనేటువంటి ఒక అప్లికేషన్ గురించి మనం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడాం. స్క్రీనర్ అనేటువంటి అప్లికేషన్స్లో ఏదైనా ఒక కంపెనీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఈజీగా గ్యాదర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను HDFC అనేది ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. HDFC ఓపెన్ చేసిన తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషను, కరెంట్ ప్రైజు, హై అండ్లో, స్టాక్ PE, బుక్ వాల్యూ, డివిడెండ్ ఈల్డ్, ROCE, ROE, ఫేస్ వాల్యూ. ROCE, ROE అనేది ఈ కంపెనీకి ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదనేసి మనం క్లాసెస్ మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే దానికి ఇంకా అలాగే కిందకి స్క్రోల్ చేసినా లేదా పక్కన అపియర్స్ అనేటువంటి ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే సేమ్ సెక్టర్, మనం ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ HDFC ఓపెన్ చేసాం, అదే రిమైనింగ్ వేరే ఏదైనా ఓపెన్ చేస్తే సేమ్ సెక్టార్కి సంబంధించినటువంటి రిమైనింగ్ స్టాక్స్ అనేవి అక్కడ కనిపించడం జరుగుతుంది. వాటితో పీర్స్ అంటే ఏం లేదండి, కంపేర్ చేసుకోవచ్చు. అది బెటరా ఇది బెటరా అని మనం చూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. పైన ఫస్ట్ ప్లేస్లో వచ్చి HDFC ఉంది, దాని కింద స్థానంలో ICICI, తర్వాత కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, IDBI, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్. సో ఈ విధంగా అనేది ఉందన్నమాట. సో ఈ స్క్రీనర్ యాప్ గురించి మనం క్లియర్గా ఇందులో ఏమేమి డేటా చూడొచ్చు అని మన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఈ స్క్రీనర్ యాప్లో కంప్లీట్గా ఒక కంపెనీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. పైన చూసినట్లయితే క్వార్టర్లీ యొక్క రిజల్ట్స్ చూడొచ్చు. అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ ఏ విధంగా రన్ అవుతుంది, ఆ కంపెనీ EPS అంతే ఉంది, నెట్ ప్రాఫిట్ ఏ విధంగా ఉంది, సో ప్రతిదీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ కూడా ఇక్కడ క్లియర్గా మనం చెక్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. యాజ్ ఎ ట్రేడర్గా, యాజ్ ఎ ఇన్వెస్టర్గా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కలిగి ఉండాల్సినటువంటి ఒక మొబైల్ అప్లికేషన్ ఏదైనా ఉంది అంటే అది 100% ప్రతి ఒక్కరి దగ్గర స్క్రీనర్ అనేటువంటి అప్లికేషన్ అయితే 100% ఉండాలి. స్క్రీనరు మనకు ఒక స్టాక్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం ఈజీగా చెక్ చేసుకోవడానికి మనకి స్క్రీనర్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి మనీ కంట్రోల్ అనేటువంటి అప్లికేషన్లో డేటా అనేది ఈజీగా మనకు దొరకడం జరుగుతుంది.
వన్ మోర్ అప్లికేషన్ అండి ట్రేడింగ్ వ్యూ. ట్రేడింగ్ వ్యూ కూడా మీకు ప్లే స్టోర్లో అవైలబిలిటీలో ఉంది, స్క్రీనరు అవైలబిలిటీలో ఉంది, అదేవిధంగా మనీ కంట్రోల్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమంటే ట్రేడింగ్ వ్యూలో యాక్చువల్లీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఏ ఒక్క బ్రోకర్ అకౌంట్లో కేవలం ఇండియన్ స్టాక్స్కి సంబంధించి మనం చెక్ చేయగలము. గ్లోబల్ మార్కెట్స్ పూర్తిగా మనకి ఇక్కడ కనిపించవు. మరి ఈ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే వీ కెన్ సీ ఇన్ ట్రేడింగ్ వ్యూ అండి. ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్లో గ్లోబల్ మార్కెట్స్ గురించి క్లియర్గా మనం చెక్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం చార్ట్స్ కూడా చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3:30 తర్వాత ఇండియన్ స్టాక్ మార్కెట్లో నిఫ్టీ క్లోజ్ అయిందనుకోండి, ఆ నిఫ్టీకి సంబంధించినటువంటి డేటాని మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఏ బ్రోకర్ అకౌంట్లో కూడా మనం చెక్ చేయలేం. అదే ట్రేడింగ్ వ్యూ మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ చూడండి నిఫ్టీ ఇండెక్స్ ఫీచర్స్ అనేసి ఇక్కడ ఉంది. సో దాన్ని మనము చెక్ చేసినట్లయితే 3:30 తర్వాత జరిగినటువంటి చార్ట్స్ను కూడా మనం క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేసి ప్రెడిక్ట్ చేయొచ్చు. ఎవరైనా ప్రాక్టీస్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు. సో ఈ ప్రైజ్ యాక్షన్కి సంబంధించి నేర్చుకునే వాళ్ళు ప్రైజ్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అని ఈ విధంగా చార్ట్స్లో క్లియర్గా వెళ్ళి చార్ట్స్ కూడా చెక్ చేసేటువంటి అవకాశం అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్, తర్వాత స్క్రీనర్ అప్లికేషన్, తర్వాత మనీ కంట్రోల్ అప్లికేషన్ అనేది ప్రతి ఒక్క ట్రేడర్ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అవి ఉంటే వాటి వల్ల మనకు ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా మనకు దొరకడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.